వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్. క్వశ్చన్ చూద్దాం. ఇన్ జూన్ 2021 ఒడిశా హ్యాస్ జాయిన్ హ్యాండ్స్ విత్ విచ్ ఆర్గనైజేషన్ టు ఎంపవర్ విమెన్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా విమెన్స్కి మనకి సహాయం చేయడానికి ఒడిశా ప్రభుత్వం ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఫర్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో ఇవి అంతర్జాతీయ సంస్థలు. సో వేటితో ఒడిశా ప్రభుత్వం ఇటీవల ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అది కూడా ఎవరి డెవలప్మెంట్ కోసం అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క డెవలప్మెంట్ కోసం అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఆల్రెడీ మనకి తెలుసు ఒడిశాలో ఇటీవల ఏమని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే 25,000కి పైగా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలి అని చెప్పేసి. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో అవి 25,000కి పైగా వాటిని ఇంట్రడ్యూస్ చేయాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. రెండోది వచ్చేటప్పటికి మ్యాంగో ప్రాసెసింగ్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వల్ల ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుందో ఒడిశా ప్రభుత్వం అది కూడా ఇటీవల సక్సెస్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఉండగా ఒడిశా ప్రభుత్వం ఏం చేసిందంటే విమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావాలి, వాళ్ళకి సహాయం చేయాలి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అని చెప్పేసి. సో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క హెల్ప్ తీసుకుంది, యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క హెల్ప్. సో అలాగే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందని అడుగుతారు. రోమ్ ఇన్ ఇటలీ. సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి రోమ్లో ఉంది. అలాగే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడుందంటే నైరోబీ. సో నైరోబీ ఉన్నది కెన్యాలో, రోమ్ ఉన్నది ఇటలీలో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి వాషింగ్టన్ డీసీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడుందంటే మనకి జెనీవా ఇన్ స్విట్జర్లాండ్. సో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ జెనీవా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ డీసీ. అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ రోమ్ ఇన్ ఇటలీ. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నైరోబీలో ఉంది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే యుఎన్ డే. ఆల్రెడీ మీకు తెలుసు, నేను మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. అక్టోబర్ 24th అనేది యుఎన్ డే. అలాగే ఎన్విరాన్మెంట్ డే వచ్చేసేటప్పటికి ఎప్పుడు అంటే June 5th. సో June 5th మనకి ఎన్విరాన్మెంట్ డే, పర్యావరణ దినోత్సవం. అక్టోబర్ 24th యుఎన్ డే. యుఎన్ ఎస్టాబ్లిష్ అయింది 1945లో. అది యుఎన్ గురించి. యుఎన్లో చాలా కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దాంట్లో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇటీవల ఒడిస్సాతో మనకి హ్యాండ్స్ కలిపింది. ఎందుకంటే ఒడిస్సాలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి హెల్ప్ చేయడానికి, తద్వారా విమెన్ ఎంపవర్మెంట్ అనేది తీసుకురావడానికి. అలాగే ఒడిశా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్, ఒడిశా గవర్నర్ వచ్చేసి ప్రస్తుతం గణేషి లాల్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. సో క్వశ్చన్ చూద్దాం. రీసెంట్లీ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ బికమ్ ద ఫస్ట్ ర్యాబీస్ ఫ్రీ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా. భారతదేశంలో ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతం ఫస్ట్ ర్యాబీస్ ఫ్రీ స్టేట్ ఆర్ లేదా యూనియన్ టెరిటరీగా కాబోతుంది అని అడిగారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి గోవా, ఢిల్లీ, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్. సో ఫస్ట్ మనం ర్యాబీస్ గురించి చూద్దాం. సో జనరల్గా మన అందరికీ తెలుసు ర్యాబీస్ అనే వ్యాధి డాగ్స్ అంటే కుక్కల నుంచి సంక్రమిస్తుంది అని చెప్పేసి. సో ఏదైతే డాగ్స్, క్యాట్స్లో ఉండే సెలైవా ఉంటుందో ఆ సెలైవాలోని ఆర్ఎన్ఏ వైరస్ వల్ల మనకి ర్యాబీస్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. అది సంక్రమించిన ఆల్మోస్ట్ మనకి 2 days నుంచి 4 weeks లోపు మనిషి చనిపోవడం జరుగుతుంది. ఏదంటారు మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి వరల్డ్ ర్యాబీస్ డే కూడా గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ ర్యాబీస్ డే వచ్చేసి ఎప్పుడు అంటే September 28th. ప్రపంచం మొత్తంగా చూసుకుంటే భారతదేశంలో 1/3 ఆఫ్ పీపుల్ చనిపోయేది ర్యాబీస్ వ్యాధి వల్ల అని కూడా నిర్ధారణ అయింది జనరల్గా అఫీషియల్ డేటా ప్రకారం. అయితే
2011 నుంచి 2011 నుంచి గోవా ప్రభుత్వం ర్యాబీస్ వ్యాక్సినేషన్ కానీ ర్యాబీస్ వ్యాధికి సంబంధించిన క్యాంపెయిన్స్ని కానీ ఈ చర్యలు తీసుకోవడంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలుగా దెర్ ఈజ్ నో ర్యాబీస్ డెత్స్ ఇన్ గోవాలో ఎటువంటి ర్యాబీస్కి గురై చనిపోయిన రికార్డులు అనేవి క్రియేట్ అవ్వలేదు. కాబట్టి గోవా అతి త్వరలో ర్యాబీస్ ఫ్రీ స్టేట్ కానుంది ఇండియాలో. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. గోవా విల్ బికమ్ యాజ్ అ వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ర్యాబీస్ ఫ్రీ స్టేట్. అలాగే గోవా యొక్క ప్రస్తుత చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్. అలాగే ఢిల్లీ యొక్క చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్. హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ జైరామ్ ఠాకూర్. మీకు ఆల్రెడీ తెలుసు జైరామ్ ఠాకూర్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే చండీగఢ్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా విపి సింగ్ బద్నోరే ఉన్నారు. సో ఇక్కడ విపి సింగ్ బద్నోరే మనకి చండీగఢ్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్. ఢిల్లీకి అరవింద్ కేజ్రీవాల్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. గోవాకి ప్రమోద్ సావంత్. హిమాచల్ ప్రదేశ్కి జైరామ్ ఠాకూర్ చీఫ్ మినిస్టర్స్గా ఉన్నారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Your time starts now. Okay. The Maharashtra government has signed an MOU with which country to strengthen the startup ecosystem? సో మహారాష్ట్ర గవర్నమెంట్ ఏ కంట్రీతో ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడం కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి డెన్మార్క్ ఉంది, యుఎస్ఏ ఉంది, జపాన్ ఉంది, యూకే ఉంది. ఇటీవల డెన్మార్క్ అనేది మనకి న్యూస్లో వచ్చింది. నిన్నే కరెంట్ అఫైర్లో మనం డిస్కస్ చేసుకున్నాం. దేనికి సంబంధించి అంటే సోలార్, సౌరశక్తికి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో అంతర్జాతీయ సౌర విద్యుత్ ఒప్పందం ఏదైతే సౌరశక్తి ఒప్పందం ఏదైతే ఉందో కూటమి, సో దానికి సంబంధించిన న్యూస్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కింద ఇండియా ఏ కంట్రీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయంటే డెన్మార్క్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో దాన్ని మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్లో ఉంది అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హెగన్ కూడా నేను డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ అడిగేది ఏంటంటే ఏ రాష్ట్రం భారతదేశంలోని ఏ రాష్ట్రం ఏ కంట్రీతో మనకి ఎకో సిస్టమ్ గురించి ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. ఇంకా మనకి మిగిలింది యూకే, జపాన్ అండ్ యాజ్ వెల్ as యుఎస్ఏ. సో ఆన్సర్ వచ్చేసి యూకే ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో యూకే ఇటీవల మహారాష్ట్రతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడం కోసం. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే డెన్మార్క్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది సౌరశక్తి కోసం, అంటే సోలార్ అలయన్స్ సంబంధించి డెన్మార్క్ అండ్ ఇండియా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అలాగే ఇటీవల ఇండియన్ నేవీ అండ్ యాజ్ వెల్ as మళ్ళీ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి యుఎస్ఏ నేవీ తోటి మనకి ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసి దాన్ని ప్యాసేజ్ ఎక్సర్సైజ్ లేదా ప్యాసెక్స్ అని చెప్పి పిలుస్తారని చెప్పి డిస్కస్ చేసాం. అది ఒకటి. అండ్ రెండోది వచ్చేటప్పటికి మనకి యుఎస్ఏకి ఇండియాకి ఇదివరకే ఉన్న ఎక్సర్సైజ్ పేరు వజ్ర ప్రహార్ అని చెప్పి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అది యుఎస్ఏ గురించి. అయితే ఇక్కడ మాత్రం ఆన్సర్ వచ్చేసి విచ్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఈజ్ సైన్డ్ ఎంఓయూ విత్ విచ్ కంట్రీ అంటే దట్ ఈస్ యూకే ఫర్ ద స్ట్రెంగ్తన్ ద స్టార్ట్అప్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Where was the 16th meeting of Security Council Secretariats of the Shanghai Cooperation Organization held? SCO, Shanghai Cooperation Organization అంటాం. సో ఇది ఫ్రేమ్ అయింది ఎప్పుడు అంటే 2001. 2001లో షాంఘై కోఆపరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది 5 కంట్రీస్తో కలిపి. దాని తర్వాత అఫీషియల్గా అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 2003. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఒక దాన్ని ఫ్రేమ్ చేసింది 2001లోనే, దాని వర్కింగ్ అఫీషియల్గా వచ్చింది 2003లో. సో మొట్టమొదటిగా ఇది మనకి 6 సభ్యులతో ఉండేది. కానీ తర్వాత పాకిస్తాన్, ఇండియా కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్గా చేరడం వల్ల ఇప్పుడు ఎస్సీఓ యొక్క సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 8 మెంబర్స్గా ఉన్నారు. దాంట్లో ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది, అజబకిస్తాన్, కజకిస్తాన్, ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్స్గా ఉన్నాయి. అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి ఒకటి చైనీస్ అయితే రెండోది వచ్చేసి రష్యన్స్. సో రష్యన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనీస్ అనేది ఆ రెండు కూడా అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా చెప్పచ్చు. అలాంటి ఎస్సీఓ యొక్క మనకి ఏదైతే సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్స్ మీటింగ్ ఉందో సో అది ఎక్కడ జరగబోతుంది అని అడిగారు. ఒకటి బిష్కెక్ అండ్ రెండోది మాస్కో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దశాన్బే అండ్ నెక్స్ట్ బీజింగ్. సో ఈసారి మనకి దశాన్బేలో జరగబోతుంది. ఆప్షన్
ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో దశాన్ బేలో ఈసారి 16th మీటింగ్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఆఫ్ ద SCO అనేది ఇక్కడ కండక్ట్ చేయబోతున్నారు. SCO యొక్క మెంబర్స్ వచ్చేసి 8 మెంబర్స్ ఉన్నారు. ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. హియర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Recently, which organization has approved 925 crores loan for the second phase of the Rebuild Kerala initiative? సో రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్ RKI ఇది కేరళలో స్టార్ట్ చేసిన పైలట్ ప్రాజెక్ట్గా చెప్పొచ్చు. దీని యొక్క సెకండ్ ఫేజ్ని కేరళ ప్రభుత్వం ఇటీవల అమలు చేయనుంది 925 కోట్లతో. సో దీనికి హెల్ప్ చేసే సంస్థ ఏది, అంతర్జాతీయ సంస్థ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి వరల్డ్ బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. రీసెంట్లీ వరల్డ్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ 925 crores loan to that second phase of Rebuild Kerala initiative. వరల్డ్ బ్యాంక్ని ఇది మనం రెండోసారి చూద్దాం, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ఆల్రెడీ మిజోరంతో టైఅప్ అయి ఉంది. వరల్డ్ బ్యాంక్, సెంట్రల్ గవర్నమెంట్, మిజోరం కలిసి $32 million దేనికి ఖర్చు పెట్టబోతున్నాయి మిజోరంలో అంటే హెల్త్ కేర్ సిస్టమ్ని రీబిల్డ్ చేయడానికి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ని చూసాం, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ 925 crores సెకండ్ ఫేజ్ ఆఫ్ ద రీబిల్డ్ ఆఫ్ కేరళ ఇనిషియేటివ్కి ఇవ్వబోతుంది. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనకి చెన్నై అండ్ యాజ్ వెల్ as కన్యాకుమారి కారిడార్ కోసం ఇన్వెస్ట్ చేయబోతుంది. సో ఇవి మనం ఎక్కువగా చూసిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Who is the author of the book Anomalies in Law and Justice? Anomalies in Law and Justice అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. రంజన్ గొగోయ్ అండ్ నెక్స్ట్ TS ఠాకూర్, దీపక్ మిశ్రా, RV రవీంద్రన్. ఆన్సర్ వచ్చేసి RV రవీంద్రన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల RV రవీంద్రన్ రాసిన బుక్ Anomalies in Law and Justice అనే బుక్ని రాశారు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, RV రవీంద్రన్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Which country was recently placed on the Financial Action Task Force grey list for failing to convict terrorist leaders confirmed by the United Nations Security Council? So ఇటీవల ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్తో నిర్ధారించబడిన గ్రే లిస్ట్లో ఏ కంట్రీ చేర్చబడింది? ఎందుకంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే దాని మీద క్లెయిమ్ చేసిందో టెర్రరిస్ట్ లీడర్స్ సంబంధించి, సో దాన్ని ప్రూవ్ చేసుకోవడంలో, సో దానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో సో దానిని కరెక్ట్ చేసుకోవడంలో కూడా ఆ కంట్రీ ఫెయిల్ అయ్యింది. సో దానివల్ల ఆ కంట్రీ గ్రే లిస్ట్లోకి కూడా ఇటీవల రావడం జరిగింది. ఆ కంట్రీ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఇరాన్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. సో జనరల్గా మనకి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఎవరికి వచ్చిన ఐడియా అంటే G7 కంట్రీస్కి వచ్చిన ఐడియా. సో ముఖ్యంగా ఈ G7 కంట్రీస్లో కావచ్చు, డెవలపింగ్ అండ్ డెవలప్డ్ కంట్రీస్లో కావచ్చు, మనీ లాండరింగ్ ఏదైతే ఉందో సో దానిని కంట్రోల్ చేయడం కోసం 1986లో ప్యారిస్ కేంద్రంగా, దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది, ప్యారిస్ కేంద్రంగా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. లైక్ బ్లాక్ మనీ అవ్వచ్చు, ఇల్లీగల్ మనీ, వాట్ ఎవర్ మనకి డెఫినేషన్స్ చాలా ఉన్నాయి. బట్ సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే మనీ లాండరింగ్ని కంప్లీట్గా ఎదుర్కోవడం కోసం ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది 1986లో ప్యారిస్ కేంద్రంగా ఏర్పడింది. దాని తర్వాత ఉన్న పరిస్థితుల దృష్ట్యా, సో ఏవైతే సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయో సో దాని దృష్ట్యా టెర్రరిజం మీద, టెర్రరిజం ఫినాన్స్ కానీ టెర్రరిజం ఫండింగ్ ఏదైతే ఉందో సో దాని మీద కూడా ఇది దృష్టి పెట్టింది. అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ప్యారిస్ కేంద్రంగా వర్క్ చేస్తుందో ఇది ముఖ్యంగా 2 లక్ష్యాలను పట్టుకుంది. ఒకటి టెర్రరిస్ట్ ఫండింగ్ని అదుపు చేయడం అనేది ముఖ్య ఉద్దేశం, రెండోది మనీ లాండరింగ్ అనేది కంట్రోల్ చేయడం. ఈ 2 ముఖ్య ఉద్దేశాలుగా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఇక్కడ వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. సో దీంట్లో కొన్ని కంట్రీస్కి వార్నింగ్ ఇవ్వడం, సో కొన్ని కంట్రీస్కి కంప్లీట్గా హెల్ప్ చేయడం ఆపేయడం, ఇలాంటి కొన్ని రిస్ట్రిక్ట్
రెస్ట్రిక్షన్స్తో కూడినవి అమలు చేయడం ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఇది గ్రే లిస్ట్ అని, బ్లాక్ లిస్ట్ అని ఇలా సెర్టైన్ కైండ్ ఆఫ్ సెక్షన్స్ని కూడా ఇది క్రియేట్ చేయడం జరిగింది. సో ఇటీవల పాకిస్తాన్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద గ్రే లిస్ట్ ఆఫ్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఏదైతే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కన్ఫర్మ్ చేసిన టెర్రరిస్ట్ లీడర్స్కి సంబంధించిన ఇష్యూ ఉందో, సో దాన్ని కన్విక్ట్ చేయడంలో పాకిస్తాన్ ఫెయిల్ అయింది. సో పాకిస్తాన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ గ్రే లిస్ట్ ఇన్ ద ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పొచ్చు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో పాకిస్తాన్ ఇప్పుడు గ్రే లిస్ట్లో ఉంది. ఆల్రెడీ మనకి తెలుసు టెర్రరిస్ట్ ఫండింగ్ అనగానే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇలాంటి కంట్రీస్ మనకి ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో నిరంతరం మనకి ఎక్స్ప్లోజన్స్ అంటే బాంబ్ ఎక్స్ప్లోజన్స్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా మనం డిస్కస్ చేసాం. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ కాబూల్ దాని దగ్గర ప్రాంతాల్లో ఇటీవల కొన్ని బాంబు పేలుళ్లు జరిగాయని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. యుఎస్ఏ అండ్ నాటో సంస్థలు ఏవైతే ఉన్నాయో, నాటో ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్ళబోతున్నాయన్న న్యూస్ మనం డిస్కస్ చేసాం. తాలిబాన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, అది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి. సో పాకిస్తాన్ ఎందుకు న్యూస్లో ఉందంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్లో పెట్టిన కంట్రీ ఇప్పుడు ఏది అంటే సో పాకిస్తాన్గా ఉంది, అందుకని చెప్పేసి అది న్యూస్లోకి వచ్చింది. నెక్స్ట్ వన్ చూద్దాం. Your time starts now. Okay, time up. Who has become the first Indian to be appointed as the judge of Australian country court of Victoria? సో ఆస్ట్రేలియన్ కంట్రీ కోర్ట్ ఆఫ్ విక్టోరియాకి ఫస్ట్ ఇండియన్ మొట్టమొదటిగా ఒక భారతీయుడు జడ్జ్గా న్యాయమూర్తిగా నియమించబడ్డారు. ఆయన పేరేంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి ఎస్ ముబారక్కై అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌశల్య వాఘేలా అండ్ నెక్స్ట్ లిసా సింగ్, నెక్స్ట్ ప్రదీప్ సింగ్ తివానా. సో ఆన్సర్ వచ్చేసి మనకి ప్రదీప్ సింగ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల ద ఫస్ట్ ఇండియన్ హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద జడ్జ్ ఆఫ్ ఆస్ట్రేలియన్ కంట్రీ కోర్ట్ ఆఫ్ విక్టోరియా అంటే దట్ ఈస్ అ ప్రదీప్ సింగ్ తివానా అని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆస్ట్రేలియా ఇటీవల న్యూస్లోకి వచ్చింది, ఆల్రెడీ మీకు తెలుసు, ఎందుకంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్ వల్ల. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఆస్ట్రేలియాకి సంబంధించింది, యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వపు ప్రదేశంగా కూడా గుర్తించబడింది. యునెస్కో ఇటీవల దాన్ని ఇన్ డేంజర్ అనే లిస్ట్లో కూడా చేర్చడం జరిగింది, అందుకని చెప్పేసి ఆస్ట్రేలియా న్యూస్లోకి రావడం జరిగింది గ్రేట్ బ్యారియర్ రీఫ్ వల్ల. తిరిగి ఆస్ట్రేలియా న్యూస్లోకి రావడానికి కారణం ప్రదీప్ సింగ్ తివానా, ఎందుకంటే ప్రదీప్ సింగ్ తివానా మొట్టమొదటి భారతీయుడు అని చెప్పొచ్చు. ఆస్ట్రేలియన్ కంట్రీ కోర్ట్ ఆఫ్ విక్టోరియాకి మనకి జడ్జ్గా అపాయింట్ అయిన వ్యక్తి. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్. Which state becomes the first state to set up a genome sequencing lab to prevent the spread of COVID-19? సో COVID-19 యొక్క వ్యాప్తిని అరికట్టడానికి ఏ క్రింది ప్రభుత్వం లేదా ఏ క్రింది రాష్ట్రం ఫస్ట్గా జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ని ఏర్పాటు చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో కర్ణాటక, రాజస్థాన్, కేరళ అండ్ ఉత్తరప్రదేశ్. సో ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల రాజస్థాన్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ genome sequencing lab to prevent the spread of COVID-19. So option D is the correct answer. Next one చూద్దాం. Your time starts now. Okay. వెన్ ఈస్ ద నేషనల్ స్టాటిక్స్ డే అబ్జర్వ్డ్? సో మనకి జాతీయ గణాంకాల దినోత్సవం అనేది ఎప్పుడు పాటిస్తారని అడుగుతున్నారు. 27th జూన్, 30th జూన్, 1st జూలై, 29th జూన్. సో ఆన్సర్ డైరెక్ట్గా చూద్దాం, 29th జూన్. సో 29th జూన్ అనేది నేషనల్ స్టాటిక్స్ డే కింద మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే వరల్డ్ ఆస్ట్రాయిడ్స్ డే అంటాం, ఆల్రెడీ ఇది మీకు తెలుసు. వరల్డ్ ఆస్ట్రాయిడ్స్ డే అనేది ఎప్పుడు అంటే 30th జూన్. సో 30th జూన్ వరల్డ్ ఆస్ట్రాయిడ్స్ డే, 29th జూన్ వచ్చేసి నేషనల్ స్టాటిస్టిక్స్ డే కింద అబ్జర్వ్ చేయబడుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Recently, Prime Minister Narendra Modi inaugurated a Zen Garden and Kaizen Academy at which place? సో ఈ క్రింది వాణిలో అంటే ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా ఏ ప్రదేశంలో
మనకి ఈ జెన్ గార్డెన్ అండ్ కైజన్ అనే అకాడమీని ప్రారంభించారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో జైపూర్, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు. సో అసలు మనకి ముఖ్యంగా జెన్ గార్డెన్ గురించి తెలియాలి. సో ఇది జపాన్ కంట్రీ యొక్క కొలాబరేషన్తో ఏర్పరిచింది. దీంట్లో ఏంటంటే ఈ స్పెషల్ ప్లేస్లో మనకి జపాన్కి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్ ఏవైతే వస్తువులు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేయబడతాయి. సో జెన్ గార్డెన్ అనేది జపాన్ కంట్రీతో కొలాబరేట్ అయ్యి నిర్మించింది. అలాగే కైజన్ అకాడమీ కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇది వర్చువల్గా రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు, ప్రారంభించారు. ప్రారంభంలో ఏం చెప్పారంటే ఇటీవల ప్రారంభించిన ఇండియాలో జెన్ గార్డెన్ అండ్ కైజన్ అకాడమీ ఏ కంట్రీ యొక్క రిలేషన్కి సింబల్ అని చెప్పారు అంటే ఇండియా అండ్ జపాన్. సో అలాంటి ఇండియా అండ్ జపాన్ రిలేషన్కి వన్ ఆఫ్ ద బెస్ట్ సింబల్ అయిన జెన్ గార్డెన్ అండ్ కైజన్ అకాడమీని ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అహ్మదాబాద్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో అహ్మదాబాద్లో ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏ గార్డెన్ ఓపెన్ చేశారంటే జిన్ గార్డెన్ అండ్ కైజన్ అకాడమీ. ఈ రెండు కూడా ఏ కంట్రీకి రిలేటెడ్ అంటే జపాన్ కంట్రీకి రిలేటెడ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Where is the Umred Pauni Karandla Wildlife Sanctuary which was seen in the news recently? ఇటీవల వార్తల్లో కనిపించిన ఉమ్రేడ్ పౌని కరాండ్లా వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఎక్కడుంది అని అడిగారు. యాక్చువల్గా ఈ వైల్డ్ లైఫ్ సాంచురీ న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే కోవిడ్ కారణంగా చాలా టూరిస్ట్ ప్రదేశాలు లాక్ అయిపోయాయని తెలుసు, తిరిగి అన్లాక్ అవుతున్నాయని కూడా తెలుసు. అలాగే టూరిస్ట్ ప్రదేశాల్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్గా నేషనల్ పార్క్స్, జాతీయ పార్కుల్ని, అలాగే వైల్డ్ లైఫ్ సాంచురీస్ని కూడా చెప్పచ్చు. అలాంటి వైల్డ్ లైఫ్ సాంచురీ అయినా మనకి ఏదైతే కర్హండ్లా వైల్డ్ లైఫ్ సాంచురీ ఉందో సో అది తిరిగి రీఓపెన్ అవ్వడం జరిగింది, అందుకని చెప్పేసి అది న్యూస్లోకి వచ్చింది. అలాంటి కర్హాండ్లా వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది మనకి ఏ స్టేట్లో ఉంది అని అడుగుతున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక. సో ఇటీవల మహారాష్ట్రలోని ఉమ్రేడ్ పౌని కర్హాండ్లా వైల్డ్ లైఫ్ సాంచురీని ఇటీవల తిరిగి రీఓపెన్ చేయడం జరిగింది, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈజ్ అ మహారాష్ట్ర. ఆల్రెడీ మీకు తెలుసు భారతదేశంలో ఎక్కువ నేషనల్ పార్క్స్ అండమాన్ అండ్ నికోబార్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. దాదాపుగా 9 నేషనల్ పార్క్స్, మ్యాక్సిమం నేషనల్ పార్క్స్ మధ్యప్రదేశ్ అండ్ అండమాన్ అండ్ నికోబార్లో ఉన్నాయని చెప్పేసి. మధ్యప్రదేశ్లో పన్నా ఈజ్ అ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్, ఎందుకంటే పన్నా టైగర్ రిజర్వ్, పన్నా బయోస్పియర్ అని కూడా చెప్పి పిలుస్తాం మధ్యప్రదేశ్లో ఇంపార్టెంట్గా. అలాగే కర్ణాటకలో బాందీపూర్, బన్నేర్ఘట్ నేషనల్ పార్క్స్ కర్ణాటకలో ఫేమస్ అని తెలుసు. అలాగే మనకి గుజరాత్ వచ్చేటప్పటికి బ్లాక్ బక్ నేషనల్ పార్క్ కానీ, మెరైన్ నేషనల్ పార్క్ కానీ ఇవన్నీ కూడా గుజరాత్లో ఫేమస్గా చెప్తాం. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. సో క్వశ్చన్ చూద్దాం. Who has taken additional charge as a National Dairy Development Board? సో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్కి చైర్మన్గా ఇటీవల నూతనంగా అపాయింట్ అయిన పర్సన్ ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఆప్షన్ బి రవీంత్ సింగ్, ఆప్షన్ డి సౌత్ రాయ్ అండ్ నాగేంద్ర ప్రధాన్, మినేష్ షా. సో ఆన్సర్ వచ్చేసి మినేష్ షా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్గా మీనాష్ షా అనే పర్సన్ ఇటీవల నూతన చైర్మన్గా ఎన్నిక అవ్వడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దీని గురించి ఆల్రెడీ నేను డిస్క్రిప్టివ్లో డిస్కస్ చేసుకున్నాం. మనకి ఏదైతే మిల్క్కి సంబంధించి వైట్ రివల్యూషన్ ఉందని, అలాగే ఫాదర్ ఆఫ్ మనకి శ్వేత విప్లవ్ పితామహుడు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే వెర్గీస్ కురియన్ అని చెప్పేసి, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తామని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. అది ఒకటి. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి ఇటీవల చైర్మన్గా అపాయింట్ అయిన పర్సన్ మినేష్ షా. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. So question చూద్దాం. Who has won a gold medal in the men's individual category at the Archery World Cup 2021 Paris? సో ఇటీవల ప్యారిస్లో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ 2021లో
మెన్స్ ఇండివిజువల్ విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచింది ఎవరని అడుగుతున్నారు. ఒకటి రాజత్ చౌహాన్, రెండు అభిషేక్ వర్మ అండ్ మూడోది వచ్చేసి రానుల్ బెనర్జీ, అతాను దాస్. సో ఆన్సర్ వచ్చేసి మనకి అభిషేక్ వర్మ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సన్ ఆర్చరీ విభాగంలో అభిషేక్ వర్మ ఇటీవల ఇండివిజువల్ కేటగిరీలో ఆర్చరీ వరల్డ్ కప్ 2021 ప్యారిస్లో గోల్డ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. అలాగే దీపికా కుమారి విమెన్స్ విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. 3 గోల్డ్ మెడల్స్ని దీపికా కుమారి వరల్డ్ కప్ 2021 ప్యారిస్లో జరిగిన దాంట్లో గెలుచుకోవడం జరిగింది. అలాగే దీపికా కుమారితో పాటు ఇంకొక ఇద్దరు ఇంపార్టెంట్ ఆర్చరీ పర్సన్స్ కలిసి మనకి విమెన్ టీమ్ రీకర్వ్ ఏదైతే ఉందో సో ఆ టీం వచ్చేసి గోల్డ్ మెడల్ కూడా గెలుచుకోవడం జరిగింది. ఒక విమెన్ టీము దీపికా కుమారి, అభిషేక్ వర్మ, వీళ్ళ ముగ్గురు కూడా మనకి వరల్డ్ ఆర్చరీ కప్ 2021 ప్యారిస్లో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న స్పోర్ట్స్ పర్సన్స్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నా. Okay. Who won the 2021 Styrian Grand Prix title? సో మనకి 2021 స్టిరియన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో వచ్చేటప్పటికి లూయిస్ హ్యామిల్టన్ అండ్ నెక్స్ట్ లాండో నోరిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెర్గియో పెరెస్ అండ్ నెక్స్ట్ మ్యాక్స్ వెర్స్టెపెన్. సో ఆన్సర్ వచ్చేసి మ్యాక్స్ వెర్స్టెపెన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. సో ఇటీవల 2021 స్టెరియన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని గెలుచుకున్న వ్యక్తి వచ్చేసి మ్యాక్స్ వెర్స్టెపెన్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Who became the first Indian swimmer to qualify for the upcoming Tokyo Olympics? సో ఈ క్రింది వారిలో ఎవరు అప్కమింగ్ టోక్యో ఒలింపిక్స్కి క్వాలిఫై అయిన స్విమ్మర్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మిహిర్ సేన్ అండ్ నెక్స్ట్ అంశుల్ కొటారి, నెక్స్ట్ రెహన్ పోంచా అండ్ నెక్స్ట్ సంజన్ ప్రకాష్. సో ఆన్సర్ వచ్చేసి కేరళకి చెందిన సంజన్ ప్రకాష్. సో ఈయన అప్కమింగ్ టోక్యో ఒలింపిక్స్కి సెలెక్ట్ అయిన ద ఫస్ట్ ఇండియన్ స్విమ్మర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రీసెంట్లీ సజ్జన్ ప్రకాష్ ఈజ్ ద పర్సన్ హూ సెలెక్టెడ్ యాజ్ అ ఫస్ట్ ఇండియన్ స్విమ్మర్ టు ద upcoming Tokyo Olympics. So option A is the correct answer. Thank you.